అన్న తమ్ముడు మూవీ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా బోర్ లేదు. చాలా మంది నెగిటివ్ ఇస్తున్నారు నెగిటివ్ రివ్యూ ఇవ్వకండి. ఫస్ట్ సినిమా చూడండి, చూసిన తర్వాత సినిమా ఎలా ఉందో జెన్యున్ రివ్యూ ఇవ్వండి. అన్న నితిన్ అన్న యాక్టింగ్ ఎక్కడన్నా లయ యాక్టింగ్, నితిన్ అన్న యాక్టింగ్, అక్కడ ఫైట్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అసలు వేరే లెవెల్ ఉన్న సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం చెప్తున్నా నితిన్ అన్న మన తెలంగాణ స్టార్, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ హీరో. మనమే ఎంకరేజ్ అయిపోతే ఎలా అన్న? అన్న చెప్తున్నా, ఫారెస్ట్లో తీసిన ఫైట్స్ వేరే లెవెల్ ఉన్నాయన్న. డెలివరీ చేసే ఫైట్ ఉందన్న ఫారెస్ట్లో, చుట్టుముట్టు మంటల మధ్యలో డెలివరీ చేస్తుంటుంది. అక్కడ సాంగ్ వస్తుంటుంది, దేవుడి సాంగ్. అక్కడ ఆ ఫైటు, ఆ ఎఫెక్ట్స్ అక్కడ వేరే లెవెల్ అన్న. చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్. ఎవరు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వకండి, గుడ్ రివ్యూస్ ఇవ్వండి. సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. సినిమా చేయడం ఎందుకు తీసారో కూడా తెలియట్లేదు. దిల్రాజు గారు కానీ డైరెక్టర్ కానీ ఎందుకు చెప్పుకోదగ్గ సీన్లు ఎందుకు లేవన్నా? విలన్ యాక్టింగ్ ఏడా ఉంది? విలన్ యాక్టింగ్ చెప్పుకోవడానికి డిఫరెంట్ కాన్సెప్ట్. అతనికి చెవులు వినిపించవన్నా, చెవులు ఎక్కువ సౌండ్ వినిపించకుంటే లోపల ఏదో పడిపోతుందో ఏం పడిపోతుందో అది ఎఫెక్ట్స్. ఆయన యాక్టింగ్ అసలు లోపల అండర్ గ్రౌండ్ లో ఉండి బయటకు వెళ్ళకుండా యాక్టింగ్ చేసిందంటే, ఒక సినిమా మొత్తం మలిపిందంటే విలన్ ఎందుకు లేదన్న చెప్పుకోవాలన్నా. చెప్పుకోదగ్గ ఫైట్స్ ఉన్నాయన్న. ఫారెస్ట్ లా చేసిన ఫైట్ వేరే లెవెల్ అన్న. దాని సెంటిమెంట్, ఆ పాపకు ఒక వ్యాధిలాగా వచ్చింది, అదొక సెంటిమెంట్. పాప డెలివరీ, బాంబుల కాడ చిన్న పాపను పడేస్తారన్న, అది ఇక్కడ తీసుకొని రావడం, ఒక బ్రిడ్జి పైన చేయడం ఫైట్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది అన్న. గాంధార హీరోయిన్ చాలా బాగుంది. చాలా లాస్ట్ లో ఫైట్ వాళ్ళందరినీ కాపాడి ఆమె చనిపోయిందన్న. అక్కడ సెంటిమెంట్, కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అన్న. ఎందుకు బాగాలే అంటారు కాన్సెప్ట్. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. అసలు ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీరు రివ్యూస్ చూసి ఇంట్లోనే కూర్చొని ఐబొమ్మలు వస్తుంది కదా చూద్దాము అని అనుకోకండి. ఒక్కసారి థియేటర్లో చూడండి. మనం కూడా ఎంకరేజ్ చేయాలి. నితిన్ అన్న కంబ్యాక్ ఇచ్చిండు 100%. ఇప్పుడు తమ్ముడు సినిమా వచ్చింది, నెక్స్ట్ ఎల్లమ్మ అంట. ఎల్లమ్మ మరి ఏమో మన దిల్రాజు అంటుంటే ఏందా, ఎల్లమ్మ లేవు ఎల్లమ్మ అనుకుంటే అసలు మామూలు ఉండదు సినిమా. ఎక్సలెంట్. అసలు అందరూ చూడండి సినిమా, మర్చిపోకండి. ఓకే, సినిమా బాగుంది అన్న. కాకపోతే ఫస్ట్ హాఫ్ అయితే స్లో ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఓవరాల్ గా అయితే బాగుంది. నాకైతే విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది, విలన్ యాక్టింగ్ కానీ. కాకపోతే నితిన్ క్యారెక్టర్ కొంచెం డల్ చేసినట్టుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది మొత్తం ఒక మంటల్లో మధ్యలో, అది అయితే హైలైట్, సినిమాకి హైలైట్. అది మస్తు ఆ ఒక్క ఫైట్ నచ్చింది నాకు, అంతే. లాస్ట్ ఫైట్ ఏముండదు, అంత ఏముండదు. కానీ ఈ మూవీ మొత్తంలో చూసుకుంటే ఆ డెలివరీ సీన్ తప్ప అసలు మూవీ తీయడమే పెద్ద వేస్ట్ అనేసి అంటున్నారు చాలా. ఫస్ట్ హాఫ్ అయితే నాకేం అనిపించలే అన్న అంత. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అసలు, సినిమా లెవెల్లో ఉంది. నేను చెప్తున్నా, ఒక ఫైట్ వల్లనే సినిమా ఎక్కడో వెళ్ళిపోయింది నాకు అనిపించింది ఆడ ఒక్క సీను. అంటే ఈ మూవీ అసలు ఓవరాల్ గా అసలు తమ్ముడు మూవీని నిలబెట్టిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడు అంత సినిమా కాదన్న ఇది. కాకపోతే అది వేరే, ఇది వేరే. అది హై లెవెల్. పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ పెట్టేసి ఈ తమ్ముడు టైటిల్ చెడగొట్టేశారని చాలా మంది అంటున్నారు. అనవసరంగా ఈ తమ్ముడు టైటిల్ పెట్టారు. చూడొచ్చు అన్న, చెప్తున్నా కదా, చూడొచ్చు. ఒక్కసారి అయితే చూడొచ్చు. తమ్ముడు మూవీ ఎలా అనిపించింది? తమ్ముడు మూవీ భయ్యా, ఇక్కడ 10 మందిని అడిగిన భయ్యా, నా ఒపీనియన్ చెప్తాను. ఇక్కడ 10 మందిని అడిగిన, వచ్చినాక సినిమా చూసిన వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక 10 మెంబర్స్ని అడిగితే 10 మెంబర్స్ ఒకే ఒక్క మాట మాట్లాడారు. ఆహా సినిమా తర్వాత బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిండు నితిన్ రెడ్డి గారు అని ఒకే ఒక్క మాట వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆహా సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో, నితిన్ గారి కెరియర్లో తమ్ముడు సినిమా కూడా అంతే మలుపు తిరిగింది. మంచి బ్లాక్ బాస్టర్ ఇట్టు. అలాగే సినిమాకి సంబంధించి లయ గారి గురించి మాట్లాడుకుందాం. లయ గారికి ఒకటండి, నిజంగా ఒక అక్క క్యారెక్టర్ అనేది చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. అలాగే ఈ సినిమా ద్వారా లయ గారికి మాత్రం ఇంకో 10 సినిమాలు ఖచ్చితంగా ఆఫర్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే నితిన్ అన్న గురించి చెప్పుకుంటే, మామూలుగా ఏ సినిమా చూసుకున్నా, తన ఇట్టి సినిమాలు చూసుకున్నా కూడా ఫ్లాప్ ఏదో 1-2 అయినా కూడా, ఈ సినిమాకి వస్తాలకే తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైట్స్ నిజంగా నితిన్ అన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఫైట్స్ కూడా ఇందులో చూడొచ్చు. అసలు ఫైట్స్ కంపోజింగ్ అయితే వేరే లెవెల్, మాస్టర్ అయితే క్రేజీ. అలాగే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు భయ్యా, మెయిన్ డైరెక్షన్ అసలు అద్భుతం అనుకోవచ్చు. నితిన్ అన్న కెరియర్లో ఒక మంచి స్టోరీ తోటి బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమా ఏదన్నా ఉందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, తమ్ముడు సినిమా చాలా బాగుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా దిల్రాజు గారు అంటేనే ఒక ప్రొడక్షన్ వాల్యూస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్. అలాంటిది నిజంగా ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్లో చూసారు. బీజే ఉంది భయ్యా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఒక లెవెల్ అనుకుంటే ఇంటర్వెల్లో ఉంటుంది బీజేము, అసలు వేరే లెవెల్లో వచ్చింది. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ నితిన్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే బ్లాక్ బాస్టర్ ఎట్టు మీద ఎట్టు కొడతాడు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు.
ఎవరు భయ్య అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంతమందిగా చెప్పారు చాలా మందికి. ఇక్కడ ఒక 10 నెంబర్స్ 8 నెంబర్స్ ఏమో బ్యాచ్ తయారైంది. అంటే కావాలని ఒక పెద్ద హీరోలను మాత్రమే పైకి లేపాలి అన్న ఒక పెట్టుకుని ఒక జాబ్నెస్ పెట్టుకొని చాలు డబ్బులు తీసుకొని చెప్తారా, డబ్బులు తీసుకోకుండా చెప్తారా, వేరే వాళ్ళు హీరోలు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నాకు తెలియదు. కానీ కావాలని సినిమా టికెట్ నిజంగా చెప్తున్నా భయ్యా, తమ్ముడు సినిమాకి నీ మార్నింగ్ వచ్చిన టికెట్ కూడా దొరకలేదు భయ్యా. ఐమాక్స్లో నాకు టికెట్ కూడా దొరకలేదు. నీ నానా కష్టాలు పడి పిఆర్ఓని వాళ్ళ నీళ్ళని అడుక్కొని మరీ సినిమా పోయినా, సినిమా చూసి బయటకు వచ్చాక నా ఒపీనియన్ కాదు, 10 మందిని చెప్పాను కదా, 8 మంది దాకా అడిగి వాళ్ళ ఒపీనియన్ తోటి నేను రివ్యూ చెప్తాను. నాకు బాగా అనిపించింది. బయట వాళ్ళు ఏమనుకుంటారని జెన్యూన్ పర్సన్ అన్నారు. ఇక్కడ చాలా మంది చెప్పే వాళ్ళు ఉంటారు కదా రివ్యూయర్స్, వాళ్ళతో కాదు భయ్యా, జెన్యూన్గా అడిగిన జెన్యూన్గా వాళ్ళ ఎమోషనల్ వాళ్ళంతా మాట్లాడే విధానం తీసుకొని మాట్లాడినా. లయ గారి క్యారెక్టర్ నిజంగా చెప్తున్నాయి కదా భయ్యా, కంబ్యాక్ అంటే ఈ సినిమాతో అక్క క్యారెక్టర్స్ కానీ మెయిన్ ఏంటంటే బిజీ అయిపోతుంది. తనకు 10-15 ఆఫర్స్కి ఈ సినిమా ద్వారా తనకు ఖచ్చితంగా ఆఫర్స్ అనేది వస్తుంది. ఆ సిస్టర్స్ క్యారెక్టర్ అంటే లయ గారు అని మళ్ళా క్రియేట్ చేసుకుంది తన క్యారెక్టర్. చాలా మంది ఆడియన్స్ థియేటర్ లో కూర్చొని సినిమా చూడకుండా అందరూ మొబైల్ చూసుకోవడం చూస్తున్నారని చెప్తారు. బ్రో నీకు ఆడ అల్ల చేసే లొల్లి అల్లరి మామూలుగా లేదు. కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, తమిళ ఆర్టిస్టులకి ఇట్లా ఉండరు కొంతమంది, అన్నీ ఉన్నాయి బ్రదర్. ఫైట్స్ నాకైతే ఎక్కువ మెయిన్గా ఫైట్స్ బాగా నచ్చినాయి బ్రదర్. ఫైట్స్ కానీ ఆ ఎమోషనల్ కానీ ఫైట్స్ కానీ అది వేరే లెవెల్. లేడీస్తో ఫైట్స్ ఉంటాయి, అది చెప్పొద్దు, కొన్ని రివీల్ చేయొద్దు. మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా చెప్తున్నా ఓ అంటారు కానీ అసలు అరే ఏం సినిమా అని మాత్రం ఫీల్ అవ్వరు, అలా ఉంటుంది సినిమా. మూవీ అయితే మేడం నాకైతే ఎక్కడ ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరామ్ వేణు దిల్ రాజు చాలా డిసప్పాయింట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు సేమ్ ఎంసీఏ సీక్వెల్ లాగా అనిపించింది. ఆ మూవీలో ఏంటంటే మనకి వదినకి మరిది ఎలా హెల్ప్ చేస్తాడో ఈ మూవీలో అక్కకి తమ్ముడు హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఎక్కడ కూడా ఎమోషనల్ బాండింగ్ అని అక్కకి బ్రదర్కి ఉండే సెంటిమెంట్స్ కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకొకటి మేజర్గా సో మూవీ అయితే నాకు ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. సో నాకైతే ఎక్కడ అనిపించలేదు. పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకున్నందుకైతే ఎక్కడ కూడా జస్టిఫికేషన్ కాలేదు. పవన్ కళ్యాణ్ మూవీలో ఏంటంటే మనకి ఒక బ్రదర్ బాండింగ్, ఒక ఎమోషనల్ క్యారీ అవుతుంది. క్లైమాక్స్లో మేజర్గా ఒక గూస్ బంప్స్ సీన్స్ తోటి బయటకు వస్తాం. బట్ ఈ మూవీలో మనకి క్లైమాక్స్ ఏంటంటే చాలా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ప్లాట్ఫామ్గా అనిపించింది. నితిన్కి అయితే మళ్ళీ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. దిల్ రాజు గారు మరీ చెప్పారు సెకండ్ హాఫ్లో చాలా ఎంగేజింగ్ మూమెంట్స్ ఉంటాయి, విజువల్ ట్రీట్ ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉంటాయని. నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు. అండ్ 75 crores బడ్జెట్ పెట్టారు ఈ మూవీలో, అంత వర్త్ అయితే ఏమనిపించలేదు. ఇట్లా మనకేంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎంగేజింగ్ సీన్స్ కానీ ఎమోషనల్ కనెక్టివిటీ కానీ ఎక్కడ కూడా అనిపించదు. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని 2.5 hours ఎండ్ చేశాడు, అది చాలా ప్లస్ పాయింట్. అండ్ దిల్ రాజు కూడా రేట్లు కూడా రీజనబుల్గా పెట్టాడు. సో ఈ వీకెండ్ ఒక ఫ్యామిలీ ఒక మూవీ చూడాలి, 2.5 hours టైం స్పెండ్ చేయాలనుకుంటే మూవీ చూడవచ్చు. కానీ మూవీలో అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. లయ గారి క్యారెక్టర్ అయితే మూవీకి కొంచెం ప్లస్ అయిందనే చెప్పాలి, కొంచెం వెయిటేజ్ అయితే వచ్చింది. అండ్ మూవీలో ఇంకొక క్యారెక్టర్ ఎవరంటే శ్రీరామ్ వేణు వాళ్ళ డాటరు. వేణు వాళ్ళ డాటర్ని చాలా హైలైట్ చేశాడు. అంటే స్టోరీకి కూడా కీ రోలే అనుకోండి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. బట్ ఓవరాల్ అయితే ఇట్స్ ఓకే టు వాచ్. ఈ వీకెండ్లో అయితే ఒక 2.5 hours మాత్రం మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ మూవీ అయితే అంత ఇంప్రెసివ్గా లేదు. పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడు టైటిల్ని ఏం చేయలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.